ఈరోజు నేను నా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 3 months నేను కన్సిస్టెంట్గా పోస్ట్ చేశాను. నా ఈ జర్నీలో నేను ఫేస్ చేసినవి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ విన్న వర్డ్ నీష్ అనమాట. సో నీష్ అంటే ఏం లేదు, లైక్ మన ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఇప్పుడు ఫుడ్ వ్లాగర్స్ ఉంటారు, మోటో వ్లాగర్స్ ఉంటారు, సో ఇలాగైతే టెక్కీ వ్లాగర్స్ ఉంటారు. సో పర్టికులర్గా మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం నీష్ అంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెంట్ క్రియేషన్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మనం ఒక వీడియో పోస్ట్ చేయాలి అంటే ఇప్పుడు బిగినర్స్ కాబట్టి ఒక వీడియో సింగిల్ టేక్లో అయితే రాదు మనకి. సో దానికోసం మనం ఒక 4-5 takes అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 1 or 2 hours మనకి ఎడిటింగ్ అయితే అయిపోద్ది. అండ్ అలాగే అది మనం పోస్ట్ చేసిన తర్వాత అదేమో మనకి లైక్ రీచ్ వెళ్ళదు, వ్యూస్ రావు. సో ఇవన్నీ ఫేస్ చేస్తాం మనం. అలాగే నేనైతే హార్డ్ వర్క్ చేశాను. లైక్ ఇప్పుడు నాకు క్యాప్ కట్ లింక్ సెండ్ చేయమని చాలామంది డిఎమ్స్ చేశారు. సో నేనైతే మాక్సిమం డిఎమ్స్ చేసిన వాళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చుకుంటూ వచ్చాను. నేను ఎంతమంది డిఎమ్స్కి రిప్లైస్ ఇచ్చాను, ఎంతమందికి లింక్స్ షేర్ చేశాను అన్నది నాకు తెలుసు అండ్ మీకు తెలుసు. ఇవన్నీ నేను మాన్యువల్గానే చేశాను, ఎటువంటి ఆటోమేషన్ టూల్ అయితే యూజ్ చేయలేదు. సో మాన్యువల్గా ప్రతి ఒక్కరి డిఎంకి వెళ్ళి నేను సెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్. ఈరోజు నేను మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను ఫ్రమ్ day 1. మీరు నా బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, లైక్ నా బ్యాక్ సైడ్ ఒకసారి జనం కనిపిస్తున్నారు కదా మీకు. సో స్టార్టింగ్లో అయితే నేను లైక్ నా దూరం నుంచి ఒక 500 meters నుంచి ఎవరైనా వెళ్తే లైక్ మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమో అని చెప్పి నేను ఆగిపోయేవాడిని. ఇప్పుడైతే నా ముందు చూసుకోవచ్చు మీరు, లైక్ నా బ్యాక్ సైడ్ ఎంతమంది జనం ఉన్నారు. ఇప్పటికీ కూడా మనకి షై అయితే కంప్లీట్గా పోలేదు, బట్ స్టిల్ మేనేజ్ టు రికార్డ్ అనమాట. డోంట్ ఓవర్ థింక్. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మంచిది. మన పేజ్లో అప్కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.